సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది కనిపించారు. దెర్ ఇస్ నో క్యారెక్టర్ కదా. నేను చూసాను సినిమా, ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతే. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. కరెక్ట్. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి. అవును, అందరూ పరిగెత్తుకొని వస్తారు, వస్తే అక్కడ ఉండదు. ఆ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా? నాకు ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంతా ఉంది చూసారా, అది కథకి అది రావట్లేదు. అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్, ఫ్యూచరిస్టిక్, అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. నాగి గ్రేట్, నాగశ్విన్ గారు, సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అండి, అమితాబ్ బచ్చన్స్ రోల్ ఇస్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా, నెక్స్ట్ పార్ట్ లో తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్, ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్. ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ అంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో, మసిల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్, హిట్ దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే. అదంతా ఫస్ట్ పార్ట్ అది ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి, బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అది ఇది ఇందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర. కల్కి అవతారం అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. ఐ డోంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, అశ్విని దత్ గారిది మేకింగ్, సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో? రెగ్యులర్గా ఈ స్టెప్స్, ఫైట్స్, అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు. రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్లో చూపించవచ్చు. ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, ద డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్, దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. గ్రేట్ అనమాట అది. నైస్. సుమన్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే వర్ యు ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. I don't have clarity, but I am not bothered about it. At the same time,
మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది, ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్. మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు, పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ ఓ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను, చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉన్నపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది, అమ్మగారికి ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి, సంజాయిషి చెప్పాలా, జనానికి చెప్పాలా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా? భగవంతుడు నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుందని చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్లో డైలీ పెట్టరు. మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది, అక్కడ పెట్టేవారు. క్లోజ్ ప్రిజన్లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ని ఒకటి చాలా ఫేమస్, 7 మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు, కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ మీరు? అంటే ఆ సెల్లో ఆ వార్డులో ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు. అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు, అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు. అంటే ఒక్కో సెల్లో 3 ఉంటారు, 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి. సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను, నేను ఏదైనా చేస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కో నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్. కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ప్రాపర్ ఫుడ్, ఫెంటాస్టిక్ ఫుడ్ అండి. నాకు అసలు ఇది లేదు. అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇదవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట. సో వాళ్ళ కథలు అన్నీ వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి. జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మర్డరర్స్ ఉన్నారు. మర్డరర్స్తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డుకి పక్కనే వెల్లూరు నుంచి 3 నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. బట్ వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు. అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్తే ఫుడ్ ఎలా ఉంది, మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే, అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి, జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్ మీకు,
దాల్ జారకూడదు, జారిందంటే నీళ్లు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఎంత ఇంట్రెస్టింగ్ సార్ అది, అంత అంత ఇది ఉండదు. అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి. వాళ్ళకి ఇంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్. బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్, యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్ సైడ్.